రోహిత్ వేముల అమరత్వానికి నేటితో 10 ఏళ్లు పూర్తయింది. రోహిత్ వేముల పరిస్థితి ఎట్లా అంటే ఒక దళితుడిగా పుట్టడమే తప్ప అంటూ రాసిన లేఖ ఇప్పటికీ ప్రతి సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా దాని గురించి తెలిసిన విషయమే. సో మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ కేవై రత్నం గారు ఉన్నారు. సార్, రోహిత్ వేముల బలవన్మరానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే అది అది ఇండివిజువల్గా ఏదో తనకు జరిగిందనేది కాదు. ఇది మొత్తము దేశంలో జరుగుతున్నటువంటి ఒక సమాజంలో జరుగుతున్నటువంటి కుల వివక్ష, కుల సమస్య, దానిని అతను హైలైట్ చేస్తూ ఆ సమస్యనే అతని తీసుకుంది. కానీ అతనేదో కావాలని చనిపోయారనేది నేను అనుకోవట్లేదు. అది ఆత్మహత్య కాదు. అది ఒక ఇన్స్టిట్యూషన్. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి అంటే కులం ఒక ఇన్స్టిట్యూషన్, ఆ కులంతో కూడుకున్నటువంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉంటాయి ఉన్నప్పుడు ఎంత ఎంత ప్రెషరు, ఒక అంటే అఘాయిత్యం అంటారు కదా, అట్లాంటిది జరిగింది. కాబట్టి దాని ద్వారా తను చనిపోయాడు. అంతేకాని అది ఆత్మహత్య అయితే కాదు అనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అతను రాసిన ఉత్తరాలు డిసెంబరు 18, 2016 అది ఒకటి. తర్వాత అదే 1 మంత్ తర్వాత చనిపోయే బంధు రాసినటువంటి ఉత్తరాల్లో అది మనం చూసినప్పుడు ఆ ఉత్తరాలలో అంతా రాసింది ఏంటంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఐడియాలజికల్గా, పొలిటికల్గా, ఒక ఇన్స్టిట్యూషన్స్లో, అంటే సమాజంలో జరుగుతున్నది, అంటే మనిషికి బంధాలు ఎలా తెగిపోతున్నాయి, తర్వాత అంటే మనిషిని ఎంత ఒక సాటి మనిషిని ఎంత నీచంగా చూస్తున్నారు, అంటే అదే ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఒక రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి నన్ను కూడా ఇంత దారుణంగా చూడటం అనేది, అంటే ఒక మెరిట్ను రికగ్నైజ్ చేసుకోకపోవటము, ప్రతిదానికి కులం అని అంటగట్టటము, అంటే నువ్వు ఇది అని చెప్పడం అనేది, ప్రతిసారి వాళ్ళని చేయటం అనేది, అవన్నీ అతను చెప్తూ ఇలాంటి పరిస్థితులలో నేను ఎలా చేసుకుంటున్నాను అన్నాడు. కానీ అతను నాకేదో ఇది అది ఆ సమస్య ఈ సమస్య, ఒక దేశంకున్న సమస్య, అంటే ఒక సొసైటీకి ఉన్నట్టు సమస్యనే తన సమస్యగా ఫీల్ అయ్యి ఆ సమస్యను ఈ ద్వారానే అతను సకం చేసుకున్నాడు. అంతేకాని తన సొంత సమస్య ఏం కాదు అది. అంటే ఇంకా నడుస్తుందా సార్ ఈ కుల వివక్షత అనేది? చాలా నడుస్తుంది కదా. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అతను ఏమైతే అన్నాడో, అతను 2016లో కదా అన్నది, మరి 2014లో నుంచి ఇప్పటికీ అంటే 2026 150 కుల దురహంకార హత్యలు జరిగాయి మన తెలంగాణలోని. అంటే చూడండి, రోహిత్ తర్వాతనే ఇవన్నీ జరిగాయి. అంటే కులము అనేది పెరిగిపోతుంది కదా. అంటే కుల సమస్య అనేది మనం దాన్ని పట్టించుకోకపోతే ఇంకా అది పెరుగుతూనే ఉంది. 150 హత్యలు అంటే అది ఏదో దళితులు అప్పర్ కాస్ట్ వాళ్ళకే కాదు, అప్పర్ కాస్టుల వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయి, బీసీల మధ్యలో జరుగుతున్నాయి. బీసీలే చంపుకుంటున్నారు, లోవర్ కాస్ట్లు అప్పర్ కాస్ట్లు చంపుకుంటున్నారు. అంత వాళ్ళ అయితే ఒక కుల సమస్య అనేది ఎట్లా నాటుకుపోయిందో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. దానికి అది ఒక తార్కాణం అన్నమాట. అంటే ప్రణయ్తో స్టార్ట్ అయ్యి మంతని మధుకర్తో స్టార్ట్ అయ్యి కంటిన్యూషన్ అవుతున్నాయి కదా. కానీ రోహిత్ అలాంటిది కాదు. అంటే అట్లా కాదు, ఇది ఒక వ్యవస్థను మొత్తాన్ని, అంటే వ్యవస్థలనే మార్చాలనేటువంటి ఒక తపన ఉన్నది. నేను మార్చలేకపోతున్నాను ఇలాంటి వ్యవస్థలు అనే ఒక దాంట్లో ఉన్నాడు. అంతేకాని తనకు ఏదో ఇట్లా జరిగింది అనేది కాదు. ఆ జరిగింది అనేది ప్రతి వాళ్ళకు జరుగుతుంది. ఈరోజు క్యాంపస్ లో ప్రతి వాళ్ళకు జరుగుతుంది. రోహిత్ వేముల లాంటి వాళ్ళు అమరులైనా కూడా ఎందుకు ఇంకా అవేర్నెస్ రాలేకపోతుంది? ఎందుకు దాని మీద పెద్దగా ఆలోచించలేకపోతున్నారు? అది అంటే మనకు చాలా కారణాలు ఉన్నవి. అంటే దానికి అంటే శక్తులు అటువైపు నుంచి పనిచేస్తున్నాయి, ఇటువైపు నుంచి పనిచేస్తున్నాయి. అంబేద్కరిజానికి ఉన్నటువంటి దాన్ని ఇంకా మనం ఎక్కువ తీసుకెళ్ళాలి. అంబేద్కరిజాన్ని, ఫులేను, పెరియార్ను, ఎందుకంటే వాళ్ళు కుల నిర్మూలన కావాలనుకున్నారు, కుల రహిత సమాజాన్ని కావాలనుకున్నారు. కాబట్టి ఆ ఐడియాలజీని తీసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలి. అది యూనివర్సిటీలో ఇంకా ఉండాలి. కానీ ఈ రోజు యూనివర్సిటీ పరిస్థితులు అట్లా లేవు కదా.
దళిత స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది, ఫెలోషిప్స్ లేవు, సీట్స్ తగ్గిపోతున్నాయి, టీచర్స్ ఉండటం లేదు. యూనివర్సిటీ ఎక్కడైతే మనము ఐడియాస్ ను ఆలోచనలు మనము కల్టివేట్ చేసి బాగా చేయవలసిన ఆ యూనివర్సిటీస్ ఈ రోజు డిక్లైన్ అవుతున్నాయి. ఇంకా మనం స్కూల్స్ నుంచి ఇలాంటి పట్టించుకోలేదు కదా. సమాజాన్ని మార్చాలంటే నీకేదో అక్షరాస్యత వస్తే చాలంటే కాదు కదా. సమాజాన్ని మార్చాలని అంటే అక్షరాస్యతతో పాటు మనకు ఒక ఆలోచన ఒక ఆయుధంగా కావాలి. అక్షరం కావాలి, ఏదో సంతకం చేసుకోవడానికి కాదు కదా. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావాలి, తర్వాత ఫిలాసఫికల్ గా సైంటిఫిక్ అర్థం చేసుకోవాలి. అంటే పూలే అంబేద్కర్ దారులను అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడున్న స్టూడెంట్స్ అయినా సరే, ఇప్పుడున్న వ్యవస్థ అయినా సరే? కొంత చేసుకుంటున్నారు, ఆశించినంత కావటం లేదు. చేసుకుంటున్న వాళ్ళేమో కొంతమంది తప్పుదారులు పడుతున్నారు. అంటే అంబేద్కర్ ను ముందు పెట్టుకొని ఆలోచన అని చెప్పుకుంటూ అంబేద్కర్ ను ముందు పెట్టుకొని వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అది సమాజంలో మార్పుకు పెద్ద చేయటం లేదు. అందుకని అబ్బాయి అన్నాడు, సో ఓటుకు రెడ్యూస్ చేశారు నన్ను, అంతేకాని ఒక మనిషిగా గుర్తించాలి కదా. సో కొంతమంది అంబేద్కర్ ను చదివిన వాళ్ళు కూడా ఆ పెద్ద ఆలోచనతో లేరన్నమాట. అట్లా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్లాస్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ అంబేద్కరిజం, ఫులే, పెరియార్, ఆ ఆలోచన విధానాన్ని తీసుకురావాలి. అట్లా తీసుకొస్తేనే కదా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్, తర్వాత రష్యన్ విప్లవము, చైనా రెవల్యూషన్స్ జరిగాయి. ఆలోచన ఎప్పుడైతే మనకు అందరికి వస్తుందో అప్పుడే ఆ విప్లవాలు వస్తాయి. రాకుండా అక్కడక్కడక్కడ వచ్చినంత మాత్రం ఈ అక్కడక్కడ ఉన్నటువంటి అంబేద్కరిజం అంతా కన్సాలిడేట్ కావాలి. ఏదో మహారాష్ట్రలో కొంత, తమిళనాడు కొంత, ఆంధ్రాలో కొంత, తెలంగాణలో కొంత, యూపీలో కొంత కాదు కదా. మొత్తం వస్తేనే, అక్కడక్కడ ఉంటే కాదు కదా. సో మొత్తం దేశం మొత్తం ఒకసారి వచ్చినప్పుడు అప్పుడు సమాజ మార్పు కోసం తోడ్పడవచ్చు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందనంటే ఏకమైన యూనివర్సిటీ మొత్తం ఇలా కులరహితంగా చేయడానికి ఎందుకు ఏకమైతలేదు? దానికి ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు? అది చాలా పెద్ద సమస్య. అంత ఒక విషయంలో చెప్పలేదు. అంటే ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ యూనివర్సిటీకి. అదే ల్యాండ్ గురించి ఏకమైన వాళ్ళంతా ఇవాళ కులరహితంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే వస్తున్నారు. మనం అనుకున్నప్పుడు కొంతమంది దళితులతో ఉమెన్, అదర్ సెక్షన్స్ కూడా వస్తున్నారు, కన్సాలిడేట్ అవుతున్నారు. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా వస్తున్నారు దళితులతో, కానీ వస్తున్నారు. అది ఇంకా కన్సాలిడేట్ కావాలి, రావటం లేదు అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే వేరే ఆర్గనైజేషన్స్ కూడా, అంబేద్కర్ ఆర్గనైజేషన్స్ తో, లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ తో, వేరే ఆర్గనైజేషన్స్ తో, సెంట్రిస్ట్ ఆర్గనైజేషన్స్ తో ఉంటున్నారు, వస్తున్నారు. సమస్య వస్తున్నప్పుడు వస్తున్నారు. అంటే ఇది ల్యాండ్ కాబట్టి అందరు వచ్చారు. ఇది కుల సమస్య వచ్చినప్పటికి ఒక ఏదో ఇండివిజువల్ కి వచ్చినప్పుడు వస్తున్నారు, మళ్ళీ డిసింటిగ్రేట్ అవుతున్నారు. అట్ట కాకూడదు. అట్ట కాకుండా ఉండాలంటే అంబేద్కరిజాన్ని, ఫులే, పెరియార్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లు కొంతమంది అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వాళ్ళు కేవలం రాజకీయంతో పబ్బం గడుపుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అది వాళ్ళకే విఘ్నత వాళ్ళకి వదిలేయాలి. అది మంచిది కాదు కదా. అంబేద్కర్ ను మీరు తీసుకున్నప్పుడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు తీసుకోవాలి. అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని కాదు కదా, అంబేద్కర్ ఆలోచన తీసుకోవాలి. యూనివర్సిటీస్ లో ఏం జరుగుతుంది, అంబేద్కర్ ఆలోచన ఇంపార్టెంట్. మార్పు చాలా తక్కువ జరుగుతుంది దాంతో. కానీ అంబేద్కర్ బొమ్మతను చేయలేంది, ఆలోచనతో ఎక్కువ చేయాలి. సో అంటే యూనివర్సిటీలలో అంబేద్కర్ వాదాన్ని తొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? ఇప్పటికి చాలా జరుగుతా ఉంది. అది జరుగుతా ఉంది, చాలా జరుగుతా ఉంది. వాటిని కూడా ఎదుర్కోవాలి, మనం ఐడియాలజికల్ గా ఎదుర్కోవాలి.